వారు పశ్చాత్తాపడడం మొదలు పెట్టారంట. వారి కొరకు ఎప్పుడైతే గొర్రె పిల్లను వధించి ఆ రక్తముతో నింపబడిన వస్త్రములను వారికి తొడిగారో, ఇప్పుడు వారు ఏడవడం ప్రారంభించారు. వారు పశ్చాత్తాపడుతూ దిక్కుకుంటూ హల్లెలూయా ఆ కన్నీరు కారుస్తున్నప్పుడు వారి కన్నీరు రక్తము ద్వారా కడగబడిందంటే. హల్లెలూయా. చదవండి మీరు. ఆదాము ఏం చేయబడ్డారు? పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు చేసిన పాపములకు మళ్ళా దేవుడి తట్టు తిరిగారు వారు. హల్లెలూయా. మళ్ళా దేవుడి తట్టు ఏం చేశారు? తిరిగారు. వారు ఎదురు సమాధానం చెప్పలేరు. ఆయన శిక్షిస్తున్నాను, ఆయన గద్దిస్తున్నాను, ఆయన హెచ్చరిస్తున్నాను. వారు మౌనంగా చేతులు కట్టుకుని ఉండిపోయారు. అక్కడ సన్నివేశం కనుక మీరు చూస్తే మీరు ఆ స్థానం కనుక మీరు మౌనంగా ఉండలేరు. మీ కళ్ళంట ఆయన కన్నీరు కారుతుంటారు. ఎందుకు? ఇప్పుడు మన స్థానం అది. ఇప్పుడు ప్రభు వచ్చి మాట్లాడుతాడు సాయంకాలం పూట. హల్లెలూయా. తప్పులు బట్టి గద్దిస్తాడు ఆయన, సరి చేస్తాడు ఆయన, శిక్షిస్తాడు కూడా ఆయన. ఆయన అధికారం ఉన్నది. హల్లెలూయా. మౌనం ఉండిపోయారండి. తన ఒక్కగానొక్క కుమారుడు మొట్టమొదటిగా చేస్తున్నాడు ఆయన పలకబడిన వాళ్ళ ద్వారా. దేవుని నామమున కలుగుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? ఆ వ్యక్తిని గద్దిస్తున్నాడు, సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. వారి కొరకు ఆ యొక్క రక్తముతో ఉన్న వస్త్రములు ధరించినప్పుడు వారి కన్నీళ్ళు ఆగట్లేదంటే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడి ఆయన నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వారి కన్నీళ్ళు ఆగలేదంటే అసలు చాలా భయంకరంగా వారు పశ్చాత్తాపడి దిద్దుబాటు చేసుకుని హల్లెలూయా మరలా ఆయన వైపు తిరిగారు వారు. హల్లెలూయా. అయితే తర్వాత ఈ కాలంలో కయీను వచ్చాడు. ఎవడొచ్చాడు? కయీను వచ్చాడు. ఇప్పుడు ఆదాములతో మాట్లాడిన దేవుడే కయీనుతో కూడా మాట్లాడాడు. అంటారమ్మా? ఆదాములతో మాట్లాడిన దేవుడే కయీనుతో కూడా మాట్లాడాడు. కానీ వాడు ఎంత పొగరగా మాట్లాడాడు. వాడి సమాధానం ఎలా ఉంది? ఏ నా తమ్ముడు నేను కావాలవన్నా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి మాట్లాడుతున్నాడు వాడు. దేవుని నామమున మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడిలో ఏ బీజం ఉన్నది? వాడిలో ఏ విత్తనం ఉన్నది? వాడు సర్ప సంతానం అంటారు. హల్లెలూయా. వాడు సర్ప సంతానము. మరి